మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ఆగస్టు తర్వాత చెప్పమన్నారు. ఇవాళ అంగళ్ళు కూడా ఇదిపోలేదు కనిపించి అడిగారు, వీడియో చేశాను. చాలా కామెంట్లు వచ్చాయి. మచ్చుకున్ని మా సైడ్ చాలా ప్లాంటేషన్ జరుగుతుంది. అశోక్ గారు, మీ తెలుగు భాష అభిమానానికి వందనాలు. ఫార్మర్ తిమ్మె గారు, థ్యాంక్ యూ. నాకే కాదన్నా, ప్రతి తెలుగువాడికి తెలుగు భాష పైన అభిమానం ఉండాలి. గతంలో మన దేశంలో హిందీ తర్వాత అత్యధికులో మాట్లాడే భాష తెలుగు భాషగానే ఉండేది. కానీ దురదృష్టం ఇవాళ 4వ స్థానాలకు 5వ స్థానానికి వెళ్ళిపోయింది. దీని ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ తమ మాతృభాష తెలుగును కాకుండా అక్కడ వాళ్ళ రాష్ట్రాల భాషను రాస్తున్నారు. వీరిలో మన తమిళనాడు కృష్ణగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ గోపీనాథ్ గారు తెలుగులోనే ప్రమాణం చేశారు. ఆయనకు అందరూ ప్రపంచం నలుమూలలు తెలుగు వాళ్ళందరూ ఆయనకు రుణపడి ఉండాలి. గోపీనాథ్ గారు లాగా అందరూ అలాగే ఆలోచిస్తే తెలుగు భాష దేశంలోని ప్రథమ భాష అని కూడా ఆశ్చర్యం లేదు. మరొక్కసారి గోపీనాథ్ గారికి శతకోటి వందనాలు. అనంతపురం ఇంకా అసలైన తోటలు స్టార్ట్ అవ్వలేదు. ఇంకో వారంలో భారీ దిగుమతి వస్తుంది. అనంతపురం రమేష్ గారు, నేను అదే చెప్పాను. అనంతపురం దిగుమతి 3 లక్షలు దాటితే మాత్రం ధరలు అటు ఇటు అవుతాయని చెప్పి ఇక వారం తర్వాత అదే అన్న కూడా ఈ ఆగస్టు చివరి వారం వరకు అటు ఇటుగా ధరలు ఒక రకంగా ఉంటాయని చెప్పి నేను అందుకే చెప్పడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 1000-1500 ఈ సంవత్సరంలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. రైతు స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో తోటలు. రమేష్ గారు, అందరూ రేట్స్ ఎలా ఉంటాయని అడుగుతారు, మళ్ళీ సైతు వివాదాల్లోకి లాగుతారు. సలారు వనశిష్ఠుడు గారు, నిజమే అన్న. అయితే చాలా వరకు పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. ఒక ఆయన మాత్రం ధరల గురించి చెప్పొద్దండి అని ఒక ఆయన పెట్టారు. మరొక ఆయన వచ్చి నువ్వేమైనా దేవుడివా అని మరొక ఆయన కామెంట్ పెట్టారు. బట్ అత్యధికులు మాత్రం 80% వరకు రైతులు నన్ను అడిగింది ఒకే ఒక విషయం, మంచో చెడో మీరు ఉన్నట్టుగా చెప్పండి, ఇబ్బంది లేదని చెప్పొద్దు. దానివల్ల వీడియో చేశాను. మళ్ళీ చెబుతున్నాను, వర్షాలు ఎక్కడైనా భారీగా పడి తమిళనాడు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, మదనపల్లి పరిసర ప్రాంతం కానివ్వండి, టమోటా పంట నష్టం ఏమైనా జరిగితే ధరలు నిలకడగా ఉండవచ్చు. కానీ వర్షాలు పడకుండా అన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలాగే ఉంటే మాత్రం ధరల విషయం ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ కానివ్వండి ఆశాజనకం కాదు. బట్ అలాగని చెప్పి మీరు టోటల్ నెగ్లెక్ట్ చేయదండి. ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి టోటల్లీ మనం ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టండి. విపరీత ఖర్చులు మాత్రం పెట్టకండి. అన్న, అనంతపురం 3 lakhs 4 lakhs బల్క్ స్టాక్ ఎన్ని రోజులు కొనసాగుతాయి? నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి వరకు కూడా అంత స్టాక్ వస్తూనే ఉంటుందా? శ్రీనివాసరావు గారు, లేదన్నా, సీజన్ అనంతపురంలో 2-3 నెలలు మాత్రమే. మరీ మీకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఇలా ఏం కంటిన్యూ అవ్వదు. ఒక 2 నెలలు మాత్రమే. అన్న, ఇండైరెక్ట్లీ యు ఆర్ టెల్లింగ్ ఆఫ్టర్ రామశ్రీ గారు, ఆయన కామెంట్ కడతా మీరు పరోక్షంగా ధరలు ఉండవు. నేను పరోక్షంగా చెప్పడం లేదన్నా, వాస్తవాలే చెప్పాను. బట్ వర్షం వస్తే మాత్రం మన అంచనాన్ని తప్పవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ప్రజెంట్ ప్లాంటేషన్ బ్యూరో ఆల్ ఇండియా ప్లస్ మదనపల్లి. అన్న, మన మండలంలోనే మనం కరెక్ట్గా దాన్ని చెప్పలేము. ఆల్ ఇండియా ప్లాంటేషన్లు, ఐఎమ్ సారీ, నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ. ఎనీవే, థ్యాంక్ యూ అన్న ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్. రామశ్రీ గారు, గుడ్ ఇన్ఫర్మేషన్. ఉపేంద్ర గారు, ఇక మనం మరొకటి పరిశీలిస్తే నో సేల్ పడతాయి సెప్టెంబర్లో కన్ఫర్మ్. వినోద్ కుమార్ గారు, బట్ అది లేదో చెప్పలేను నో సేల్స్ పడతాయని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇదేదో మనం చెప్పలేము. హాయ్ బ్రో, మా టమోటా 400 రూపీస్ పోయాయి ఇన్ సిఎంఆర్ మార్కెట్. కోలార్ సిఎంఆర్ మండలి ఇవాళ శివరాజ్ గది 400 రూపాయల ధర వెళ్ళిందని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రాజేష్ కుమార్ గారు, సయ్యద్ గారు, ఇలాంటి వీడియోస్ చేయొద్దండి ప్లీజ్. టమోటా రేట్ అప్ అండ్ డౌన్ అయ్యేది, మనసులు ప్రాణం పోయేది ఎవరు చెప్పలేరు. రేపు మదనపల్లిలో టాప్ రేట్ చెప్పండి చూద్దాం. ఫార్మర్స్ బాధపడతారు. ప్లీజ్ రేట్ గురించి చెప్పకండి. రాజేష్ కుమార్ గారు, చెప్పొద్దు అన్న వాళ్ళ సంఖ్య తక్కువ, చెప్పమన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. నేను అందుకే చెప్పాను వాస్తవం విషయంలాగా ఉంటుంది చెప్పి. బట్ నన్ను అందరూ మొహమాట పెట్టేశారు, చేశాను. బట్ ఇది కేవలం ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి విశ్లేషణ, ఒక అంచనా మాత్రమే. ఇది తప్పవచ్చు లేదా ఇదే జరగవచ్చు. అందరు యూట్యూబర్స్ ఒక లెక్క, సయ్యద్ అన్న ఒక లెక్క. సయ్యద్ అన్న దిగితే వారు వన్ సైడ్ పక్క. యూజర్ గారు, థ్యాంక్ యూ అన్న. ఇక తన్వీర్ భాష గారు, మినిమం 500 అమ్మితే చాలు.
రాజేష్ కుమార్ గారు పెట్టారు కదా ఇలాంటి వీడియో చేయొద్దు, దానికి రిప్లై కామెంట్స్ వచ్చాయి. ముందుగా మనీ మేకర్, అలా ఎందుకు అనుకోవాలి బ్రదర్, కొందరు రేట్ డౌన్ అవుతాయి అంటే త్వరగా కటింగ్స్ వేసుకుందామని అనుకుంటారు కదా. దానికి రామస్ గారు పెట్టారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బ్రో, బిఫోర్ మెచ్యూరిటీ హౌ కెన్ యూ హార్వెస్ట్. కాయలు పక్వాడి రాకముందు ఎలా కోత పడతారు అని రామస్ గారు కామెంట్ పెట్టారు. అన్న అది పెట్టలేము, ఇప్పుడు ప్రస్తుతం దిగువ కోతలు ఉన్న తోటలు మాత్రం తొందరగా కటింగ్లు పడే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇంకా మనకు 10 రోజుల సమయం ఉంది. దూరకాయలు పెరగండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్పింది ఈ ఆగస్టు చివరి వారం తర్వాతనే, లేదా ఎవరు అనంతరం ఒకసారి దిగుమతి 3 లక్షలు దాటితే మాత్రం కష్టమే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నువ్వు దేవుడువా హనుమంత్ రెడ్డి, నేను దేవుణ్ణి కాదు, నేను మామూలు మనిషిని. కాకపోతే అందరూ నన్ను అడిగారు చెప్పమని చెప్పాను. బట్ ఇదేమి శిలాశాసనం కాదు, ఇదేమి చట్టబద్ధత కాదు. నేను చెప్పిన విషయాలు. మైసూర్ కేజీ 10 రూపీస్ ఓన్లీ టుడే. గురు నిజమేనా? మైసూర్లో భారీ వర్షాలు పడ్డాయి, టమాటాలు క్వాలిటీ లేవు. ఇక్కడి నుంచి అక్కడ మైసూర్ టమాటాలు పెడుతున్నాయి, క్వాలిటీలు పూర్తిగా దెబ్బతినడం వల్ల అక్కడ ధర తగ్గింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఐఆమ్ ఆన్ ఎకర్ ప్లాంటేషన్ జూలై 6th, సో సెప్టెంబర్ 15th అబౌవ్ రేట్స్ ఏమైనా గెస్ చేయగలరా? 30 days అవుతుంది ట్రీస్కి. వినోద్ కుమార్ గారు, దానికి రామస్తే గారు, బ్రో ఇట్ ఈస్ నాట్ ట్రీస్, ప్లాంట్స్ ఓన్లీ, అవి చెట్లు కాదు మొక్కలు కామెంట్ పెట్టారు. ఇక రామస్వామి గారు మరొక ఇంకో రిప్లై కూడా ఇచ్చారు, బ్రో ఐ థింక్ యూ ఓన్లీ రైట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆస్క్డ్ సజెస్ట్ కామెంట్ ఫర్ ప్లాంటేషన్ ఆఫ్టర్ 15th of this month. How many acres do you have land and how many batches you will do plantation in a year? గతంలో మీరు కామెంట్ పెట్టారు, ఆఫ్టర్ ఆగస్ట్ 15th ప్లాంటేషన్ చేయొచ్చు అని చెప్పి. మీరు దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మీరు ఎన్ని బ్యాచ్ అంటే స్టెప్ బై స్టెప్ మీరు ఎంత ఇస్తున్నారని చెప్పి రామేశ్వర రెడ్డి గారు, వినోద్ కుమార్ గారు రిప్లై ఇవ్వండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ సయ్యద్ షాతాద్ అన్న, ఫ్రమ్ ఫ్యూ డేస్ యూ ఆర్ టెల్లింగ్ దట్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ అన్న, కన్సల్ట్ గుడ్ డాక్టర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ రామశ్రీ గారు. హలో చింతామణి ఎన్ఎంఎం అండి విజయ్ గారు, అన్న సూపర్, మీ ఆంధ్ర సైడ్ ఎవరైనా చింతామణి మార్కెట్కి వేయాలనుకుంటే ఎన్ఎంఎంకి వెయ్యండి అన్న, మీ ఫోన్ నెంబర్ పెట్టి ఉంటే బాగుండేది. మీకు మరి రిప్లై కామెంట్స్ కూడా వచ్చాయి, అది కూడా చదివి వినిపిస్తాను. ఇక భూమితో నారప్ప గారు, హలో సయ్యద్ భాయ్, యూ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అండ్ కంటిన్యూ దిస్ అంటిల్ యూ హ్యావ్ పేషెన్స్ అండ్ స్ట్రెంగ్త్. మే అల్లాహ్ టేక్ కేర్ ఆఫ్ యూ, యూ విల్ గివ్ యూ బ్లెస్సింగ్స్. ఐ నో యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ఫ్యూ పెయిడ్ ఛానల్స్. ఆయన ఆరోగ్యం బాగలేదు, భగవంతుడి దయ వల్ల, అల్లా కరుణ వల్ల మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ఇలాగే ఛానల్ని కంటిన్యూ చేయమన్నారు. కానీ ఆయన మీకైతే ఇష్టం ఉండదు, కానీ కొందరు పెయిడ్ అని చెప్పాలని చెప్పి ఆయన కామెంట్ చాలా సుదీర్ఘమైన కామెంట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ సారీ బ్రో, నేను ఆ కామెంట్ చదవదలుచుకోలేదు. ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో వెళ్ళి ఆయన పెట్టిన కామెంట్ని పూర్తిగా చదవండి. నేనైతే పెయిడ్ ఆర్టిస్టుల గురించి ప్రస్తావన చెయ్యను. ఎన్ఎంఎం అండి విజయ్ గారు, ఈ కామెంట్ మీకోసమే. చింతామణి వేశారన్న, జూలై 15 అమౌంట్ ఇవ్వకుండా ఆడుకుంటున్నారు డాష్ మండి వాళ్ళు. దాన్ని విజయ్ రిప్లై ఇచ్చారు, వాళ్ళ గురించి తెలియదన్నా, కానీ ఎన్ఎంఎం మండి అన్న వారు నెట్ క్యాష్ ఇస్తారు. మీరు విజయ్ గారి నెంబర్ పెట్టి ఉంటే బాగుండేది, నెంబర్ పెట్టండి మీరు కామెంట్ బాక్స్లో. రామస్య గారు సుదీర్ఘ కామెంట్ పెట్టారు, క్లుప్తంగా వివరిస్తాను. నేను కూడా అదే చెబుతున్నాను, పెయిడ్ ఆర్టిస్టులు నమ్మి ఎవరు మోసపోకండి, వాళ్ళేమి దేవుళ్ళు కాదు. మీరు ధైర్యంగా మీరు పంట టమాటా పెట్టేయండి, కానీ పెయిడ్ ఆర్టిస్ట్ కన్సల్ట్ అయ్యి ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి వివరాలతో చేయడం ఏమి ప్రయోజనం లేదు. గతంలో అయితే భారీ వర్షాలు ఉన్నాయన్నారు, కానీ మనకైతే ఇప్పుడు వర్షాలు లేవు. ఈ అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలలు మాత్రం టమాటా ధరలు వర్షాలపైన ఆధారపడి ఉంటాయి. ఒకవేళ వర్షాలు ఏమీ లేకపోతే మాత్రం కాలం నిర్ణయించాలని రామేశ్వర గారు కామెంట్ పెట్టారు. పూర్తి చేయడానికి టైంలో రామేశ్వర గారు ఐఎమ్ వెరీ సారీ. ఇప్పటికీ వీడియో లెంగ్త్ చాలా అయిపోయింది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను అన్నదాతలందరికీ, ఏదో మీరు అడిగారు కాబట్టి చేశాను. బట్ ఇది ఫైనల్ కాదు, ఇది శిలా శాసనం కాదు, ఇది రాముని వాక్కు కూడా కాదు, శ్రీరాముని వాక్కు కూడా కాదు. ఇది ఉన్న విషయాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి పెరిగి మాత్రం చెప్పాను నేను. బట్ ఒకటైతే వాస్తవం, ధరలైతే ఈ దాటి వెళ్ళే అవకాశాలు ఏమాత్రం లేవు. అలా ఏమైనా వెళ్ళాలంటే మాత్రం
భారీ వర్షాలు పడాల్సింది. వీడియో చేయమన్నారు, చేశాను. కొద్దిమందికి నొప్పించింది, మరికొంతమంది పాజిటివ్గా చాలామంది రెస్పాండ్ అయ్యారు. బట్ ధరలు ఉండవు పరోక్షంగా నేను అలాగే చెప్తున్న రామేశ్వర గారు చెప్పారు. అలా అని చెప్పి మాత్రం మీరు టోటల్ నిర్లక్ష్యం చేయొద్దండి. టమోటాల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేము. కేవలం ఒక ఎక్స్పెక్టేషన్ విశ్లేషణ